అందరికీ నమస్తే. విధాత డివోషనల్ ఛానల్కి స్వాగతం. సాయంత్రం వేళ దీపం పెట్టేటప్పుడు దొడ్డి వాకిలి అంటే వెనుక వైపు వాకిలి మూసి ఉంచాలి అనేది మన పెద్దలు చెప్పే ఒక ముఖ్యమైన ఆచారం. ఈ ఆచారం అసలు ఎందుకు వచ్చింది? దీని వెనుకున్న శాస్త్రీయ వివరణ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని వెనుక కేవలం నమ్మకం మాత్రమే కాదు, లోతైన జీవన సూత్రాలు కూడా ఉన్నాయని పెద్దలంటారు. మొదట ఆధ్యాత్మిక కోణం తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగా సాయంత్రం వేళను సంధ్యా సమయం అంటారు. ఇది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే సమయంగా భావిస్తారు. మహాలక్ష్మి సింహద్వారం గుండా లోపలికొస్తుందని, దారిద్ర్యం వెనుక వాకిలి గుండా బయటకు వెళుతుందని నమ్మకం. వెనుక వాకిలి తెరిచి ఉంటే ముందు నుంచి వచ్చే సానుకూల శక్తి వెనుక నుంచి బయటకు వెళ్లిపోతుందని భావిస్తారు. అందుకే శక్తిని ఇంట్లోనే నిక్షిప్తం చేయడానికి వెనుక ఈ ఆధ్యాత్మిక కోణాన్ని చెప్పారు. శాస్త్రీయ మరియు వైజ్ఞానిక కోణం తెలుసుకుందాం. వైజ్ఞానికంగా దీన్ని ఎయిర్ సర్క్యులేషన్ మరియు జీవశాస్త్రపరంగా చూడొచ్చని పెద్దలంటారు. సాయంత్రం వేళ వెలుతురు తగ్గే సమయంలో దోమలు, ఈగలు, ఇతర హానికారక కీటకాలు వెలుతురును వెతుక్కుంటూ ఇంట్లోకొస్తాయి. దీపం వెలిగించినప్పుడు ఆ వెలుతురుకు ఆకర్షితమై వెనుక తోటల నుంచి పాములు లేదా పురుగులు వచ్చే ప్రమాదముంది. వెనుక వాకిలి మూసివేయడం వల్ల వీటిని అడ్డుకోవచ్చని పెద్దల విశ్వాసం. ఇది మాత్రమే కాదు, సాయంత్రం వేళ గాలి దిశ మారుతూ ఉంటుంది. ముందు వెనుక వాకిళ్లు రెండూ తెరుచుంటే క్రాస్ వెంటిలేషన్ వల్ల గాలి వేగంగా వీచి పెట్టిన దీపం ఆరిపోయే ప్రమాదముంది. దీపం ఆరకుండా ఉండటం కోసం గాలి ప్రవాహాన్ని నియంత్రించడం అవసరం. ఇక మూడవది మానసిక కోణం. ఇది ఏకాగ్రత, ప్రశాంతతకు సంబంధించింది. వాకిళ్లు మూసి దీపం వెలిగించినప్పుడు ఇల్లు ఒక రకమైన రక్షణ కవచంగా మారుతుంది. ఇది మనిషికి మానసికమైన నిబ్బరాన్ని, ప్రశాంతతను ఇస్తుందని పెద్దలంటారు. అలాగే సాయంత్రం కాగానే పనులన్నీ ముగించుకుని ఇంటిని సర్దుకోవడం అనేది ఒక క్రమశిక్షణ. వెనుక వాకిలి మూసివేయడం అంటే బయట ప్రపంచంతో సంబంధాన్ని తాత్కాలికంగా తగ్గించుకొని కుటుంబంతో సమయం గడపడానికి సిద్ధమవడం అన్నమాట. చివరిగా లౌకిక కోణం చూద్దామా? లౌకిక జీవితంలో ఇది భద్రతకు సంబంధించిన అంశం. పూర్వకాలంలో ఇళ్లు పెద్దవిగా ఉండేవి. సాయంత్రం చీకటి పడే సమయంలో వెనుక వైపు నుంచి దొంగలు లేదా అపరిచితులు వచ్చే అవకాశం ఉండేది. అందరూ ముందు గదిలో దీపం పెడుతూ బిజీగా ఉన్నప్పుడు వెనక వైపు అప్రమత్తత తక్కువగా ఉండేది. కాబట్టి ముందే మూసి ఉంచడం రక్షణగా ఉంటుందనేది పెద్దల మాట. దీపం పెట్టేటప్పుడు వెనుక వాకిలి మూసివేయమనే ఆచారం మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే, వచ్చే శుభాలను ఆహ్వానించు, పోయే శక్తిని అదుపు చెయ్యి. అంటే మనలో మంచి ఆలోచనలు మనలోనే ఉండి వికసించాలి తప్ప అనవసరమైన ఆలోచనల ద్వారా శక్తి వృధా కాకూడదు అని. ఈ వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.